జాబ్ ఇప్పించారు, వాళ్ళ నుంచి దాదాపు 36 lakhs కలెక్ట్ చేశారు. ఇతను ప్రతి ఒక్క పర్సన్ నుంచి 1 to 2.5 lakhs వరకు కలెక్ట్ చేశారు. మనం ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసింది 350 విక్టిమ్స్ ఉండొచ్చు ఒక్కొక్క పర్సన్. ఇతను చెప్పింది ఈజీగా 4 to 5 CR ఇతను వసూలు చేశారు. ఇతను 2013 నుంచి ఇదే పని చేస్తున్నారు. ఈ కేసెస్ కాకుండా కూడా ఇతని పైన చాలా కేసెస్ అయినాయి. కరీంనగర్ జిల్లాలో అయినాయి కేసెస్, ల్యాండ్ ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఇతను కేసెస్ లో ఉన్నారు. ఇతను ఒక పార్ట్నర్ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ ఉన్నారు. వీళ్ళు ఇదేమో దట్ ఎవరి దగ్గర జాబ్స్ లేదు వాళ్ళ దగ్గర పోయి మీకు జాబ్ ఇప్పిస్తాం వాళ్ళకి చెప్పడం అండ్ వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేయడం. ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక హోటల్లో వస్తారు, మంచి హోటల్లో రెంట్ తీసుకొని, ఇప్పుడు మన జిల్లాలో పంచవతి హోటల్లో వీళ్ళు రోజు ఉన్నారు, ఆ 10-20 days ఉన్నారు. అక్కడ వాళ్ళ టీచర్స్ కి లేకపోతే ఇట్లైనా ఏజెంట్స్ కి పిలవడం, వాళ్ళకి ఈ స్కీమ్ చెప్పడం అన్ని చేశారు. ఇప్పుడు అందువల్ల మనం హోటల్స్ వాళ్ళకి కూడా మీటింగ్ పెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ చేశాం. ఇట్లయినా ఎవరైనా కొత్త పర్సన్ మీ దగ్గర వస్తే మనకి తప్పకుండా చెప్పాలి దట్ వాళ్ళు ఎంత 20 రోజులు ఒక్కొక్క పర్సన్ వస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఉంటున్నారు, మనకి ఎవ్రీడే మీరు ఇన్ఫర్మేషన్ పంపాలి. వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. ప్రజలకు కూడా ఇట్లయినా జాబ్స్ ఫ్రీగా రాదు, అది ఎగ్జామ్ ఇస్తే వస్తుంది. ఎవరైనా మీకు నేను 1 lakh మీకు జాబ్ ఇప్పిస్తానని చెప్తే అంటే 100% అది ఫ్రాడ్ ఉంటుంది, దానికి ఏముండదు. మేబీ కాంట్రాక్చువల్ కూడా ఇంతకుముందు కూడా ఒక పర్సన్ దుర్గం సమ్ పేరు ఉంది, అతని పైన కూడా అతను కూడా ఇదే కాంట్రాక్చువల్ జాబ్ పెట్టి డబ్బులు వసూలు చేశారు. సో ఎవరైనా చాలా మంది ఎట్లా చేస్తారు, కాంట్రాక్చువల్ జాబ్ పేరుతో లేకపోతే మీకు రెగ్యులర్ గా జాబ్ వస్తుంది డబ్బులు వసూలు చేస్తారు, ఎందుకంటే అన్ఎంప్లాయిడ్ ఆశపడతారు, వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు. బట్ ఎట్లయినా 100% జాబ్ రాదు, ఆ స్కామ్ ఉంటుంది. మీరు తప్పకుండా ఆఫీషియల్స్ దగ్గర పోయి వెరిఫై చేయాలి. ఈ కేసులో కూడా కన్సర్న్ టీచర్స్, ప్రిన్సిపల్స్ అప్పుడు వెరిఫై చేసి ఉంటే అక్కడ ఇది ఆగిపోతుంది. బట్ ఆ కన్సర్న్ స్కూల్ టీచర్స్ కూడా, స్కూల్ ప్రిన్సిపల్స్ కూడా ఏం వెరిఫై చేయకుండా వాళ్ళ టీచర్స్ కి తీసుకున్నారు. సో దానివల్ల కూడా ఇది స్కామ్ ఇంకా పెరిగింది. సో దయచేసి అందరితో మనవి దట్ ఏమైనా జాబ్ ఫ్రాడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే త్వరగా మనకి ఫోన్ చేస్తే మనం కేసు రిజిస్టర్ చేసి కేసు నమోదు చేస్తాము, వాళ్ళు పట్టుకుంటాము అండ్ కేసు నమోదు చేస్తాము. ఇంకా విక్టిమ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఇప్పుడు దీనిలో ఉమ్మడి ఖమ్మం మరియు ఉమ్మడి ఆదిలాబాద్ ఇతను ఒప్పుకుంటున్నారు. దీనిలో విక్టిమ్స్ ఉంటే దయచేసి డైరెక్ట్లీ పోలీస్ స్టేషన్స్ లో వెళ్ళండి, అక్కడ కేసు నమోదు చేయించండి. సో దట్ ఇతనికి మనం ఇప్పుడు ఎక్కువసేపు దగ్గర దాదాపు 12 కేసెస్ మనం నమోదు చేసాము జిల్లాలో. ఈ 12 కేసెస్ నుంచి చాలా మంది విక్టిమ్స్ మనకి అప్రోచ్ అయ్యారు లాస్ట్ 4 to 5 months నుంచి. ఆ లాస్ట్ 4 to 5 months నుంచి మనం ఒక పర్సన్ గురించి ఎవరైనా ఫేక్ జాబ్ స్కామ్ ఇక్కడ జిల్లాలో చేశారు, దాని కోసం టీమ్స్ తెలిసి ఉంటుంది. ఆ పర్సన్ పేరు జట్టపైన మధుకిరణ్. ఇతనంటే మొత్తం స్టేట్లో, ఢిల్లీలో, బెంగళూరులో, తమిళనాడులో తిరిగితే ఉంటున్నారు. ఎందుకంటే ఇతనికి తెలుసు ఇతను ఫ్రాడ్ చేస్తున్నారు. ఇతను ఇప్పుడు మనం పట్టుకున్నాము, నిన్న ఇతనికి హైదరాబాద్ నుంచి పట్టుకొని వచ్చాము. జట్టపైన మధుకిరణ్, అతనితో సహా సుధాకర్ అండ్ నమామి సతీష్, ఇతని గోదావరి ఖనియర్. వీళ్ళ ఎంఓ ఏంటి అంటే వీళ్ళ ఏం చేస్తారు, ఒక సెంటర్లో ఒక స్కీమ్ ఉంటుంది, ఆ విద్యాంజలి 2.0. దానిలో ఏంటి అంటే ఎవరైనా ఇండివిజువల్ CSRలో గవర్నమెంట్కి ఆ స్కూల్కి డబ్బు ఇవ్వాలి అంటే వాళ్ళకి డబ్బు ఇస్తారు. ఆటోమేటిక్గా స్కూల్ అకౌంట్కి పోయి వాళ్ళు కన్స్ట్రక్షన్ లేకపోతే టీచర్స్ రిక్రూట్మెంట్ చేయగలుగుతారు. ఇతను అది స్కీమ్ పట్టుకొని నేను ఆ మీడియేటర్ ఉన్నాను, నాకు ఫండ్స్ వస్తుంది, నేను ఆ ఫండ్స్ వాడుకొని మీకు జాబ్ ఇప్పిస్తాను, లేకపోతే స్కూల్లో కంప్యూటర్స్ ఇప్పిస్తాను, లేకపోతే స్కూల్లో బాత్రూమ్స్ కట్టిస్తాను. ఇది అది ఎంఓస్తో హైదరాబాద్లో కొంతమందితో కలిసి ఈ లోకల్ డిఓస్తో కలవడం, వాళ్ళతో రిక్వెస్ట్ చేయడం దట్ మీరు నాకు ఒక లెటర్ ఇచ్చేసేయండి. వాళ్ళైతే రెగ్యులర్గా ఒక లెటర్ ఇవ్వడం, దానివల్ల అయితే స్కూల్ పోయడం. ఆ స్కూల్లో పోయి కొంతమంది టీచర్స్ ఇట్లా పెట్టడం జరిగింది. మన జిల్లాలో కూడా దాదాపు మనం ఈ ఫ్రాడ్ చూస్తే దాదాపు 100 వరకు విక్టిమ్స్ ఉన్నారు. ఆదిలాబాద్ కొత్త జిల్లాలో ఇట్లా ఓల్డ్ ఆదిలాబాద్లో ఇట్లా చాలా మంది ఇట్లా ఫ్రాడ్ చేశారు. వాళ్ళు 2-3 months అక్కడ పోయిన తర్వాత వాళ్ళకి శాలరీ రాకపోతే వాళ్ళకి తెలిసింది వాళ్ళతో ఫ్రాడ్ అయినాయి. ఇట్లా ఇతను ఓల్డ్ ఉమ్మడి ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాలలో కూడా దాదాపు 100 వరకు విక్టిమ్స్ ఉన్నారు. ఇతను చెప్పింది ఇంకా కూడా ఉండొచ్చు. ఇది కాకుండా ఓల్డ్ ఖమ్మం జిల్లాలో కూడా ఇతను చాలా మంది ఫ్రాడ్ చేశారు. ఖమ్మం జిల్లాలో కూడా దాదాపు 50 to 60 members ఇతను ఒప్పుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్లో కూడా 200 members వరకు విక్టిమ్స్ ఉన్నారు. మహబూబాబాద్,
జనగాం, హనుమాన్కొండలో దాదాపు 100 మెంబర్స్ ఇతను ఒప్పుకున్నారు. ఇతను వాళ్ళతో ఫ్రాడ్, ఈ జాబ్ పేరుతో ఇతను ఫ్రాడ్ చేశారు. వాళ్ళకి ఇట్లయినా ఒక లెటర్ ఇచ్చి మీరు రిక్రూట్ అయ్యారు, ఆ ప్రిన్సిపల్ కి ఇట్లయినా లెటర్ ఇస్తారు. ఆ లెటర్ లో దట్ ఈ ప్రిన్సిపల్ కి ఇతను మనం రిక్రూట్ చేస్తున్నాము, ఇతను ఇప్పటి నుంచి మీ దగ్గర పని చేస్తారు. వాళ్ళు కూడా అక్కడ టీచర్ జాబ్, స్వీపర్ జాబ్ అట్లయినా చేశారు. ఇతను ప్రతి జిల్లాలో ఇద్దరు ఏజెంట్స్ పెట్టుకున్నారు. ఆ ఏజెన్సీ కూడా తెలియదు ఇది ఫ్రాడ్, బట్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. మన దగ్గర ఒక టీచర్ ప్రిన్సిపల్, జూనియర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ విఠల్ గారు, అతను కూడా ఎట్లయినా ఫ్రాడ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.